ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. లక్కీగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అవటం కూడా చాలా సంతోషకరం. అండ్ మన మహానాయకులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప నాయకులు స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా అలాంటి గొప్ప నాయకుల స్ఫూర్తితోటి పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. అలాగే మంచి వాతావరణం ఉండేలాగా, అంటే పొల్యూషన్ ఏమీ లేకుండా, అలాగే గ్రీనరీ డెవలప్ చేయడానికి ఇవన్నీ కాకుండా ఆయన చాలాసార్లు చెప్పారు పిఠాపురం ఎలా డెవలప్ చేయాలని. దానికంటూ ఆయన పిఠాపురానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మీ అందరికీ అందే ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీలైనంత వరకు 99% 100% దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కూడా చేయరని చెప్పడం కరెక్ట్ కాదు, ఆయన చేసి తీరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జై జనసేన, జై భీమ్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి. అలాగే దానికోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక నినాదం తీసుకున్నారు. అదేంటంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం. ఈ అంబేద్కర్ జయంతి రోజున దానికి శ్రీకారం చుట్టాం. నేను, మా పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు అందరం కూడా కలిసి ఒక నినాదం తలబెట్టాం. అది ఏంటి అంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత చెత్తగా తయారు చేశారంటే అంత చెత్తగా తయారు చేశారు. మనుషులు బయట తిరిగేటట్టు కాకుండా అన్ని రోగాలు ఇక్కడే అందుబాటులో ఉండేటట్టు, మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళ అనారోగ్యం అయ్యేటట్టు, ఏ టూరిస్టులు వచ్చినా, టెంపుల్ కోసం వచ్చినా, బీచ్ కోసం వచ్చినా వాళ్ళు అనారోగ్యంగా తయారు చేసేంత కెపాసిటీని ఈ పిఠాపురానికి ఇచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజుతో దాన్ని చెత్త అంతా, రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఎత్తి డస్ట్బిన్లో వేసి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ పిఠాపురానికి పట్టిన చెత్త వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసి పడేసి, అండ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మొత్తం రాష్ట్రమంతా, అలాగే పిఠాపురం కాకినాడ పార్లమెంట్లో కూడా హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతుంది. ప్రత్యేకించి మన కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారి గురించి మాట్లాడాలి అంటే, ఆయన 2009లో వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఇక్కడ హాలిడే చేసుకుని ఎలక్షన్ అయిన రోజునే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు. 2010లో ఎక్కడున్నారు, 11లో ఎక్కడున్నారు, 12లో ఎక్కడున్నారు, 13లో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. 2009లో ఆయనకి మద్దతు పలికిన కూడా ఉన్న నాయకులు, మిత్రులు, బంధువులు అందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి వెంటనే కండువా మార్చేసి వీళ్ళని నట్టింటా ముంచేశారు. హైదరాబాద్కి వెళ్ళి కండువా వేసేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ఒక మాట కౌరు కూడా లేదు. అలాగే 2014లో మళ్ళా వచ్చి ఇంకో కొత్త గెస్ట్ హౌస్ తీసుకున్నారు. కొత్త గెస్ట్ హౌస్ తీసుకుని కొత్త వాళ్ళని అందరినీ జాయిన్ చేసుకున్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ పెట్టుకున్నారు. కూడా పెట్టుకుని ఆయన నమ్మి సరే ఈసారి పర్వాలేదు పాపం అని చెప్పి ఆయన కూడా నడిచారు. 2014లో ఎలక్షన్ అయి కంప్లీట్ అవ్వగానే రిటర్న్ టికెట్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కూడా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ఎలక్షన్లో కూడా నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు. హైదరాబాద్ వెళ్ళంగానే కండువా మార్చేసి వాట్సాప్లో వాళ్ళకి ఫోటోలు పంపించాడు. మీరు వీలుంటే మారండి, లేకపోతే పర్లేదు నేను మారిపోయాను అని చెప్పి. 2015, 16, 17, 18 ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. 2019లో వచ్చి గెస్ట్ హౌస్ తీసుకున్నారు. గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఉన్నారు. నెల రోజులు ఉండి ఎలక్షన్ అయిపోగానే రిటర్న్ టికెట్ తీసుకోగానే ప్రభుత్వం పోయింది, ఆయన పోగానే మళ్ళా వెళ్ళి ఈ 19లో ఆయనకి సహకరించిన మిత్రులు, బంధువులు, నాయకులు అందరినీ కూడా నట్టింట ముంచేసి ఒక్క ఫోన్ కాల్ కూడా లేకుండా కండువా మార్చేసి వాట్సాప్లో పిక్ పెట్టాడు. పిక్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు. 2020, 21, 22, 23 ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. 24లో మళ్ళీ వచ్చో గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త వాళ్ళ అందరి దగ్గరికి వెళ్తున్నాడు. రాత్రిపూట ఆ టీడీపీ నాయకుల దగ్గరికి, జనసేన నాయకుల దగ్గరికి వెళ్తున్నాడు. అంటే కూడా ఉన్న ఎమ్మెల్యేని, కార్యకర్తల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఆయనే తేల్చేస్తున్నాడు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు, మేము ఓడిపోతున్నాం అని చెప్పి రాత్రిపూట దొంగతనంగా గుంటలక్కలాగా కార్లు ఇచ్చి పంపుతున్నాడు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి. వాళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ నీ అక్రమ సంపాదనతో సంపాదించి అక్రమ సంబంధం పెట్టుకుందామని రాత్రిపూటలు తిరిగేదానికి లొంగేదట్టు ఎవరో లేరు. ఎవరైనా రాజకీయాల్లో వస్తే ఎలక్షన్ ఓడిపోతే ఆస్తులు పోతాయి, డబ్బులు పోతాయి. ఈయన మాత్రం 2009లో 100 కోట్లతో వచ్చి
2014కి 1000 కోట్లతో ఎదిగి 2019తో 10,000 కోట్లకి ఎదిగి ఈరోజు 1,00,000 కోట్లు సంపాదించాడు. ఎలక్షన్లో అంత ఖర్చు పెట్టినా ఎలా సంపాదించడం కుదురుతుంది? అధికారం లేకపోయినా సరే ప్రభుత్వంలో ఉండి ఈ పిఠాపురం కాకినాడ నుంచి మొత్తం దోచుకున్న మైనింగ్ అన్ని శాండ్ మైనింగ్ గ్రావెల్ షిప్పింగ్ అన్నీ కూడా ఒకడే. అధికారం రాకముందేనే ఇంత దుర్మార్గంగా అక్రమ సంపదనతో సంపాదించి మళ్ళా వస్తున్నాడు. ఇలాంటి వెన్నుపోటుదారుడు, ఇలాంటి దురదృష్టవంతుడు, ఇలాంటి నమ్మక ద్రోహిని ఎవరో పట్టించుకోరు. సో తెలుగుదేశం జనసేన నాయకుల దగ్గరికి రావటం మానే, ఏమాత్రం సిగ్గున్నా సరే ఈ రాత్రిపూట షాపింగ్లు మానేసి నీకు దమ్ముంటే అట్లీస్ట్ ఇప్పుడైనా నీకు ఎంతోమంది నువ్వు ఇంత నమ్మక ద్రోహం తెలిసిన తర్వాత కూడా నీతో వైసీపీలో కొంతమంది నడవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళనైనా బుజ్జగించు, వాళ్ళనైనా ప్రేమించు. వాళ్ళ దుర్మార్గులైనా సరే వాళ్ళైనా నీతో నడుపుతానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం వాళ్ళనైనా ప్రేమించు, వాళ్ళనైనా నమ్ము. దయచేసి విన్నపిస్తున్నా, ఇక ఈ పనులు మానేసాయి. నీకు ఎలాగా ఈ 2024 తర్వాత మళ్ళీ రిటర్న్ టికెట్ ఎలాగా తీసుకున్నారు సునీల్ గారు? మీరు ఆ రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ మే 13వ తారీఖున మిమ్మల్ని దయచేసి దగ్గరుండి మేము అందరం పంపిస్తామని చెప్తూ ఈరోజు ఈ క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం ఎప్పటికీ కొనసాగుతుంది. అండ్ ఈ 175 నియోజకవర్గాల్లో ది ఎగ్జాంపుల్ బెస్ట్ నియోజకవర్గంగా పిఠాపురం, బెస్ట్ పార్లమెంటరీగా అది కూడా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో. ఎందుకంటే ఆయన నుంచునే ఒక పార్లమెంట్ కాబట్టి ఆయన నుంచున్న ఈ పిఠాపురం, ఆయన నుంచున్న ఈ పార్లమెంట్ కూడా ది బెస్ట్ కాన్స్టిట్యున్సీస్. 175లో అసెంబ్లీని, 25లో పార్లమెంట్ని కూడా కంపల్సరీగా తీర్చిదిద్దామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో గైస్, వంగ గీత గారు గత 5 ఏళ్ల నుంచి పిఠాపురంలో చాలా అరాచక పాలన చేస్తున్నారంటూ చాలామంది ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బంగారు బాబు అనే వ్యక్తి ఉన్నారు. ఒకసారి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అరాచక పాలన ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అరాచకాలు, ఏంటి, ఏమైంది? అరాచక పాలన అంటే అండి, ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి 2019 నుంచి 2024 వరకు అరాచక పాలన అండి. మేము ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఒక అరుగుడ ఉండి పెన్షన్ పెట్టుకుంటే నీకు 1000 చదరపు గజాలు, వాళ్ళకి ఇష్టం 1000 చదరపు గజాలు దాడిపోయిందండి. టీడీపీ పార్టీ వాళ్ళకి పెన్షన్ కానీ వైట్ కార్డు కూడా క్యాన్సిల్ చేస్తారండి. అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలిస్తేనా? పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలిస్తే క్యాన్సిల్ చేస్తారండి. అదే మళ్ళీ 1000 చదరపు గజాలు వైసీపీ వాళ్ళకి ఉండొచ్చండి, వాళ్ళకి క్యాన్సిల్ అవ్వండి. ఓన్లీ ఆ వర్తింపు టీడీపీ వాళ్ళకి వర్తింటుంది. ఇక్కడ అరాచక పాలన అవ్వకపోతే ఏమవుతుందండి ఇది? అదే కాదండి, ఏది సంక్షేమ పథకాలు ఏది కూడా టీడీపీ కార్యకర్త అన్నవాడికి ఎవరికే ఈ 5 సంవత్సరాలు కూడా రాలేదండి. అడిగితే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, మీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఆ విధంగా ఈ విధంగా టార్చర్ పెట్టడం. మరి దీన్ని అరాచక పాలన అన్నపోతే ఏమంటారు చెప్పండి? పిఠాపురంలో బీసీలందరూ కూడా వంగ గీత గారికి సపోర్ట్గా ఉన్నారు అని చెప్పేసి విన్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇన్ఛార్జిని కూడా మిథున్ రెడ్డి సీనియర్స్ లీడర్స్ని పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో దాని గురించి ఏం చెప్తారు? ఏమండి, ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నా ఓటు మా చేతుల్లో ఉంది. మితిన్ రెడ్డి రావండి, మితిన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రానివ్వండి, లేకపోతే కాకినాడ నుంచి కన్నబాబు రానివ్వండి, తుని నుంచి రాజా రానివ్వండి, వాళ్ళు ఎవరికి ఓట్లు లేవు కదండి. ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మేము వెయ్యాలి కదా. ఎవరికే మాకు ఎవరో నచ్చితే వాళ్ళకి వేద్దారు. మేమే కాదు, మా జనాలు కూడా పిఠాపురం 2,30,000 మంది జనాలు కూడా ఓటర్స్ కూడా ఎవరు నచ్చడం అంటే వాళ్ళకి వేసుకుంటారు తప్ప వాళ్ళు చెప్పినట్టు ఎవరో వేయరండి. ఇవాళ ఎక్కువగా ఈ 5 సంవత్సరాలు వర్మగారు ప్రజల్లో తిరిగారు కాబట్టి కష్టమైన సుఖమైన ఏ రోజు కూడా వర్మగారు ఇంటి దగ్గర ఉండరు, ప్రతిరోజు కూడా ప్రజల్లోనే తిరుగుతారు. అందుకని ప్రజల్లో కొంచెం దగ్గరగా ప్రజలకి వర్మకి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే దగ్గరగా ప్రతిదానికి ఊళ్ళో ప్రతి గ్రామంలో రోజుకి 2-3 సార్లు టచ్లో ఉండడం వల్ల ప్రతి ఒళ్ళు ఏ కష్టం వచ్చినా వర్మగారు ఫోన్ చేసి హాస్పిటల్ రానివ్వండి, హాస్పిటల్లో సమస్య వచ్చినా, లేదంటే రైతులకు వాటర్ రాకపోయినా, చదువుకుంటే కుర్రోళ్ళకి ఏదైనా కాలేజీలో సీట్లు రాకపోయినా, స్కాలర్షిప్ రాకపోయినా, ఏ టు జెడ్ చిన్న 10 సంవత్సరాల కాన్వెంట్లో సీట్లు రాకపోయినా, పుట్టిన పిల్లకాడి నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి ఓడికి వరంగారితో టచ్లోనే ఉంటారు. ప్రతి ఓడి అవసరం తీరుతాడు అలాగే ఫోన్లోనే. అధికారం ఉండే, ప్రతిపక్షంలో ఉండే, అధికారం నిలదీసి అడిగి ఆ సమస్య అక్కడితో క్లియర్ చేస్తాడండి వర్మ అన్నవాడు. అందుకని వర్మ ప్రజల్లో దగ్గరగా ఉంటాడండి. ప్రజలు నాలుగు మీద ఇంట్లో పెద్ద కొడుకు కింద చూస్తారు. ప్రతి కుటుంబంలో కూడా వర్మగారిని అయితే పెద్ద కొడుకు కింద చూస్తారండి. అందుకే ఇప్పుడు వర్మగారు ప్రచారం చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు. జరిగే పనేనా? ఏమండి,
పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారనేది మేము అనకూడదు. ఎందుకంటే పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి చెయ్యాలన్నారు. హార్ట్ఫుల్గా చేస్తున్నారండి ఆయన. ఉదయం అక్కడ ఎన్ని గంటలు ఎత్తున్నాడో తెలియదండి. మాకు పిఠాపురం వచ్చేటప్పటికి 6 గంటలకి ఇక్కడ పిఠాపురం ఉంటాడండి. ఎండాకాలంలో కూడా 1 గంట వరకు గ్రామంలో ఇవాళ పొద్దున్నేసి 28, 29, 27 3 వార్డులు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారండి. డోర్ టు డోర్ తిరుగుతున్నారు. సాయంకాలం ఈ లోపల మళ్ళీ మధ్యాహ్నం ఉన్నది కమిటీ వాళ్ళతో మీటింగ్లు ఉంటాయండి. సాయంత్రం మళ్ళీ వేరే గ్రామం పెట్టారండి. ఇరవాడ పెట్టారండి. ఇవాళ ఇరవై గ్రామం అంతా కనీసం అక్కడ 4000 మంది మేజర్ పంచాయతీ అండి. అది అక్కడ తిరగడం కూడా సాయంత్రం వరకు నైట్ అంతా సరిపోద్దండి. అంటే అంత హార్ట్ఫుల్గా తిరుగుతుందండి వర్మన్నవాడి వాళ్ళ. అంటే జనసేన పవన్ కళ్యాణ్ నెగ్గాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీని గారు ఇద్దరు నెగ్గాలన్న ఉద్దేశంతో ఇక ఆయన తిరగడం జరుగుతుందండి.